ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయినాయి. ఏదో ఒక రూపంలో మన అకౌంట్లోకి జొరబడి మనకు తెలియకుండానే అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. అయితే ఎవరి సైబర్ నేరగాళ్ళు అంటే వీళ్ళకి స్పెషల్గా ఏమన్నా 4 చేతులు, ఒక 4 కళ్ళు, 4 కాళ్ళు, 2 తలకాయలు ఏమన్నా ఉంటాయా? సైబర్ నేరగాళ్ళు అంటే వాళ్ళు కూడా మనుషులే, మన మధ్యలో ఉన్న వాళ్ళే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే మన గురించి తెలిసిన వాళ్ళు, మన గురించి తెలుసుకున్న వాళ్ళు, వీళ్ళే సైబర్ నేరగాళ్ళు. గతంలో కూడా నేను చాలా వీడియోలు చెప్పాను. ఒక రకంగా అందరికంటే మేధావులు, అందరికంటే విద్యావంతులు సైబర్ నేరగాళ్ళు అంటే వాళ్ళ తెలివితేటల్ని పనికొచ్చే పనులకు వాడకుండా ఇలాగ కూర్చొని సంపాదించే అంటే లగ్జరీలకు అలవాటు పడిపోయి ఎక్కువ కష్టపడి తక్కువ సంపాదించుకునే కంటే తక్కువ కష్టపడి అంటే సింపుల్గా ఎవడొకటి ఆస్తి కొట్టేసి ఎవడొకటి ఖాతాలో అకౌంట్ కొట్టేసి భారీగా సంపాదించాలనే ఉద్దేశం, వాళ్ళే సైబర్ నేరగాళ్ళు. ఇప్పుడు తాజాగా కొన్ని గణాంకాల ప్రకారం చూస్తే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో ఎక్కువ ఉద్యోగులే అధికంగా ఉన్నారట. అంటే వీళ్ళందరూ కూడా ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఒక రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరూ ఎలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు? ఇంజనీరింగ్ చదువుకొని బీటెక్లు చదువుకొనే అవుతారు. వాళ్ళు చేసేది కూడా అదే, కంప్యూటర్కి సంబంధించే. కాకపోతే వాళ్ళు సైబర్ నేరాలు చేయరు. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్స్ను ఉపయోగించి కొత్త కొత్త ప్రాజెక్టులు తయారు చేస్తారు. ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళు కూడా చేసేది ఎలాగ అవతలవాడి ఖాతా ఎలా దోచేయాలి, ఆ దోచేయడానికి ఎలాంటి లింక్ పంపించాలి, ఆ లింక్ పంపించడానికి సంబంధించి ఎలాంటి కోడ్లు వాడాలి, ఇదే వాళ్ళు చేసేదంతా. అంటే వీళ్ళు కూడా ఉన్నత చదువులు చదివిన వాళ్ళే. ఇప్పుడు తాజాగా సైబర్ నేరాల బారిన పడి సొమ్ము పోగొట్టుకుంటున్న బాధితులు ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారట. తాజాగా ఇదొక లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా గత 8 నెలల్లో నమోదైన సైబర్ నేరాల కొత్త కేసుల్లో మొత్తం 1833 మంది ఏకంగా 633.13 కోట్లు పోగొట్టుకున్నారట. అంటే దగ్గర 614 కోట్లు పోగొట్టుకున్నారు. వారిలో 764 మంది అంటే 41% మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు. వారి తర్వాత స్థానంలో ప్రజలు బాగా ప్రాచుర్యంలో ఉన్నారు. ప్రముఖులు 697 మంది అంటే 38% మంది ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? వీళ్ళు ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు తోటి ఉద్యోగుల, సహోద్యోగుల, తెలిసిన ఉద్యోగుల, ఎందుకంటే వాళ్ళ ఖాతాలే ఎక్కువ నెల వాళ్ళకి ఆ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్, అందులో జీతం పడుతుంది, దాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ఖర్చు పెట్టుకోగా మిగిలింది దాంట్లోనే ఉంచుకుంటారు, దాంట్లోనే ఏ ఎఫ్డీలో ఏదో వేసుకుంటారు అన్నీ. అంటే వాళ్ళకు జీతం పడే అకౌంట్ ఏదైతే ఉంటుందో శాలరీ బ్యాంక్ అకౌంట్, దాన్ని కనుక వీళ్ళు ట్రాప్ చేయగలిగితే మొత్తం ఆ సొమ్ము అంతా ఎప్పటికప్పుడు లాగేయచ్చు. ఇప్పుడు చేసి పని అదే, వాళ్ళు ఎక్కువ శాతం అదేనంటే ఇప్పుడు ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో ఎక్కువ శాతం ఉన్నది ఉద్యోగులే అనేది అయితే తేలింది. తర్వాత సెకండ్ లిస్టులో ప్రముఖులు ఉన్నారట.